Hello everyone, welcome back to my channel. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ప్రీవియస్గా ఉండే కొన్ని క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకున్నానండి. యాక్చువల్గా లాస్ట్ వీడియోస్లో వచ్చేసి 100 వరకు ప్రీవియస్ ఇయర్లో ఏవే క్వశ్చన్స్ అడిగారు, నెక్స్ట్ మళ్ళీ మనకు ఈ క్వశ్చన్స్ రావచ్చా రాకపోవచ్చా అనేది కాకుండా మోడల్ పేపర్ అనేది ఈ రకంగా అయితే ఉంటుందండి. సో మీకు ఐడియా ఉంటుంది క్వశ్చన్ అనేది ఎలా ఉంటుంది, 2 లాంగ్వేజెస్లో ఇస్తారా లేకుంటే ఒక లాంగ్వేజ్లో ఇస్తారా అని. సో మీకు ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా అండి. సో ఈ పేపర్ వచ్చేసి మనకు 2019లో ఇదిగోండి ఇక్కడ 2019 నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మనకు ఇక్కడ ఉండే క్వశ్చన్స్ థియరీగా చూసుకోవాలండి. డైరెక్ట్ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ ఇచ్చింటారు. సో మనకు ఐడియా ఉంటుంది, మరి క్వశ్చన్ ఇలా ఉంటుందా, ఆన్సర్ అనేది ఇలా ఉంటుందా, ఇలా చేయాలా అనేసి. సో లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్లేలిస్ట్ అనేది కింద మీకు యాడ్ చేస్తానండి. సో 4 or 5 వీడియోస్ చేశాను ఈ క్వశ్చన్స్కి సంబంధించింది. మిస్ చేసుకోకుండా ప్లేలిస్ట్లో అయితే నీట్గా 1 by 1 వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. సో ఈరోజు ఏంటంటే క్వశ్చన్స్ వచ్చేసి 101 నుండి స్టార్ట్ చేద్దాము. లాస్ట్ క్లాస్లో మనము 100 వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు అయితే 101 అండి. సో క్వశ్చన్ నెంబర్ 101 అండి. ఈ క్రింది ఏ వలలు దేనిని మిగతా వాటిలో సంబంధం లేదు? ఈ క్రింది ఏ వలలు దేనితో మిగతా వాటిలో సంబంధం లేదు? యాక్చువల్గా మనకి ఇక్కడ ఆన్సర్ ఒకటే కనిపిస్తుంది, బట్ అక్కడ 4 ఇచ్చింటారు కాబట్టి దానికి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి కార్ అండి. 4th ఆప్షన్ ఉండొచ్చు. సో విచ్ వర్డ్ డస్ నాట్ బిలాంగ్ విత్ అదర్స్? దేనికి మిగతా వాటిలో సంబంధం లేదనేసి ఇచ్చింటారు. సో దానికి ఆన్సర్ వచ్చేసి కారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడితో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అయితే చెప్పుకుందాము. ఆల్రెడీ పేపర్ 2లో మనకి 100, పేపర్ 1లో 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో అది మైండ్లో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక్కడితో మనకు ఈ సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది కరెక్ట్ మనకు అయిపోయిందండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ చూద్దాము. ఇది మనకు జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఫైనల్ కీ అండి. ఇది వచ్చేసి మనకు పేపర్ 2, పేపర్ 1లో 100 క్వశ్చన్స్ ఇస్తారు. సో 100 కంప్లీట్ అయ్యాయి. ఇవి వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం, లేట్ అవుతుంది ఇప్పటికే. ఈ క్రింది వాటిలో ఏ రకపు బొగ్గులో ఎక్కువ స్థాయిలో కార్బన్ అనేది ఉంటుంది? ఏ రకపు బొగ్గులో ఎక్కువ స్థాయిలో కార్బన్ ఉంటుందంటే ఆంథ్రాసైట్ అనే బొగ్గులో ఎక్కువ స్థాయిలో కార్బన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సోలార్ సెల్స్ గురించి ఈ క్రింది వాటిలో ప్రకటనలు వాస్తవము? సో మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి ఇచ్చారండి. సోలార్ సెల్స్ గురించి ఈ క్రింది వాటిలో ఏ ప్రకటనలు వాస్తవం అంటే సోలార్ సెల్ సోలార్ ఇంధనాన్ని విద్యుత్తుగా మార్చుతుంది ఒకటి. ఇవి సిలికాన్ మరియు గ్యాలియం లాంటి సెమీ కండక్టింగ్ పదార్థాలతో రూపొందించబడతాయి. ఈ 2 కూడా వాస్తవం అండి. సో ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. బయోగ్యాస్లో ప్రధాన భాగం ఏంటి? ఇక్కడ మిథేన్. బయోగ్యాస్లో ప్రధాన భాగము మిథేన్. నెక్స్ట్ క్వశ్చన్. శిలాజ ఇంధనంలో ఫాసిల్ ఫ్యూయల్ నిక్షిప్తంగా ఉన్న ఇంధనము? శిలాజ ఇంధనంలో ఫాసిల్ ఫ్యూయల్ నిక్షిప్తంగా ఉన్న ఇంధనం ఏంటంటే రసాయన ఇంధనం. దీనిని మనం కెమికల్ ఇంధనం అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. బ్యూటిన్, ప్రొఫేన్ అనేవి ఈ క్రింది దానిలో ప్రధాన భాగాలు? బ్యూటిన్, ప్రొఫేన్ అనేవి ఈ క్రింది వానిలో ప్రధాన భాగాలు. సో ఏంటంటే ఎల్పిసి. నెక్స్ట్ క్వశ్చన్. సోలార్ రేడియేషన్ వేడికి కారణం ఏంటనేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సోలార్ రేడియేషన్కి వేడి కారణం ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. నెక్స్ట్ క్వశ్చన్. బయోగ్యాస్ ప్లాంట్లో ఈ క్రింది వాటిలో ఏది అస్సలు అవసరం లేదు? బయోగ్యాస్ ప్లాంట్లో ఈ క్రింది వాటిలో ఏది అసలు అవసరం లేదు? సో ఇక్కడ కూడా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చింటారు. ఏదైనా మనకు వేరేగా కనిపిస్తే దాన్ని చేసేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్సర్ ఏముంది, ఆక్సిజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఇంధనాలలో దేనిలో అత్యంత తక్కువ క్యాలరీఫిక్ వాల్యూ ఉంటుంది? ఈ క్రింది ఇంధనాలలో దేనిలో అత్యంత తక్కువ క్యాలోరిఫిక్ వాల్యూ ఉంటుంది? దేనిలో మనకు తక్కువగా ఉంటుందంటే చార్కోల్, అత్యంత తక్కువగా క్యాలోరిఫిక్ వాల్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్.
హైడ్రోజన్ ఇంధనానికి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటనలు నిజం కాదు. సో ఇక్కడ కూడా రిపీటెడ్గా 3 ఇస్తారు ఆప్షన్స్. ఆ 3లో మనకు ఏది కరెక్ట్ కాదు అనేసి ఇక్కడ ఆన్సర్ అండి. సి మాత్రమే నిజం కాదు. అంటే ఏ బి 2 సరైనవి, సి మాత్రం అయితే కాదు. ఫ్యూయల్ సెల్తో కలిపి వినియోగించినప్పుడు హైడ్రోజన్ కేవలము ఆల్కహాల్ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఫ్యూయల్ సెల్తో కలిపి వినియోగించినప్పుడు హైడ్రోజన్ కేవలము ఆల్కహాల్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాంగల్ టర్బైన్ గురించి క్రింది వాటిలో ఏ ప్రకటనలు వాస్తవము. సో ఇవ్వబడినవన్నీ కూడా కరెక్ట్ అండి. అంటే సి, ఏ, బి, సి ఈ 3 కూడా కరెక్టే. సో 1 సెకండ్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు జంతువులలో నిల్వ ఉండే పాలిసాకరైడ్ రూపం వరుసగా స్టార్చ్ మరియు గ్లైకోజన్. సో మేబీ టుమారో రేపు హాల్ టికెట్స్ రావచ్చండి అందరికీ కూడా. సెప్టెంబర్ 7 అంటే చాలా దగ్గరలో ఉంది ఎగ్జామ్స్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరోసిల్ ప్రతిబింబిస్తుంది మనం చూసే ఎక్కువ రకాల మొక్కలలో పచ్చదనానికి కారణం అవుతుంది. ఏంటిదంటే ఆకుపచ్చ, పసుపు, వెలుతురు. క్లోరోసిల్ ఆకుపచ్చ, పసుపు, వెలుతురు ప్రతిబింబిస్తుంది మనం చూసే ఎక్కువ రకాల మొక్కలలో పచ్చదనానికి కారణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన కోడ్స్ సహాయంతో క్రింది వాటిలను జతపరచండి. సో ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చారు. సో ఏ చూడండి, ఇక్కడ కెమోసింథటిక్ ఆటోట్రోప్స్ వచ్చేసి మనకు ఐరన్, హైడ్రోజన్, సల్ఫర్ బ్యాక్టీరియా. బి వచ్చేసి 1 పారాసైటిక్ కస్కుటా. సి వచ్చేసి 2 సాప్రోసైటిక్ ఫంగి. డి వచ్చేసి 3 లిచెన్. నెక్స్ట్ క్వశ్చన్, అనారోబిక్ రెస్పిరేషన్ గురించి క్రింది వాటిలో ఏ ప్రకటనలు సరికాదు. అనారోబిక్ రెస్పిరేషన్ గురించి క్రింది వాటిలో ప్రకటనలు సరికాదు. సి మాత్రమే మనకి ఇక్కడ సరికాదు. ఏదైనా కష్టతరమైన పనిలో ఉన్నప్పుడు కండరంలో జరిగే అనారోబిక్ రెస్పిరేషన్ గ్లైకోజన్ మరియు ఎనర్జీ ఉత్పాదనకు కారకమవుతుంది. సో ఇది మనకు సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, రెస్పిరేటరీ నాళంలో లోపలికి పీల్చుకోబడే ఇన్హేల్డ్ గాలి యొక్క సరైన మార్గము. సో ఆప్షన్ 1 చూసుకుంటే నాజల్ కావిటీ, పారినెక్స్, ట్రకియా, ప్రైమరీ బ్రాంచి, సెకండ్ బ్రాంచి, టెరిటరియరీ బ్రాంచి, బ్రాంచియోనెస్, ఆల్వియోలో. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చింటారు, బట్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 1 or 2 టైమ్స్ చూసి ఆన్సర్ చేయండి, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్, మనుష్యులలో విసర్జనకు సంబంధించిన క్రింది ప్రకటనలలో ఏది నిజము. సో ఏ, బి 2 నిజమండి. శరీరంలో నైట్రోజీనస్ వ్యర్థాన్ని తొలగించడమే విసర్జన. మూత్రాశయాన్ని తెరవడాన్ని యూరిత్రా అంటారు. సో ఈ 2 కూడా కరెక్ట్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, సరైన కోడ్స్తో ఈ క్రింది వాటిని జత చేయండి. ఏ వచ్చేసి 3 ఆక్సిన్ మొక్కలలో పోటోట్రోజిమ్కు జియోట్రాబిజం కారకము. బి వచ్చేసి 4 గిబ్బర్లిన్స్, ఇది వచ్చేసి స్టెమ్ పెరుగుదలకు తోడ్పడుతుంది. సి వచ్చేసి 1 సైటోకినిన్స్, సెల్ విభజనను ప్రమోట్ చేస్తుంది. డి ఆబ్సిసిక్ యాసిడ్ 2 ఆకులు వాడిపోవడము లేదా స్టోమటల్ క్లోజర్. నెక్స్ట్ క్వశ్చన్, హార్మోన్స్ గురించి క్రింది వాటిలో ఏ ప్రకటనలు నిజం. ఇక్కడ 3 ఇచ్చారు, 3 కూడా డి వరకు ఇచ్చారండి. ఏబిసి మాత్రం ఏసిడి కరెక్ట్ అండి. ఏసిడి కరెక్ట్. విడుదలైన హార్మోన్లు రక్తం ద్వారా తమ గమ్యాన్ని చేరుతాయి. పారాథైరాయిడ్ గ్రంథి కాల్షియం మెటబాలిజంను క్రమబద్ధీకరించే పారాథర్మోన్ విస్మరిస్తుంది. పీనియల్ గ్రంథి వచ్చేసి హార్మోన్ మనకు మెలటనిన్ని విసర్జిస్తుంది. అలాగే బయలాజికల్ క్లాక్గా కూడా పనిచేస్తుంది. కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నాను, ఎందుకంటే లెగ్తీ అవుతుంది మీకు చదువుకోవడానికి, మళ్ళీ టైం సరిపోదండి. సో క్రింది వాటిని సరైన కోడ్స్తో జత చేయండి. ఇంకెవరైనా లైక్ చేయకోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆక్సిటాసిన్ 3 బర్త్ హార్మోను.
బి వచ్చేసి 4 ప్రొజెస్టెరాన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ హార్మోన్, అడ్రినాలిన్ వచ్చేసి C1 వైట్ హార్మోన్, డి వచ్చేసి టెస్టోస్టెరాన్ పురుష హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మెదడు గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? సో ఏది తప్పండి ఇక్కడ? బి, మెదడులో మెడిల్లా ఆబ్లాంగటా అనేది అతి పెద్ద భాగం. సో ఈ ప్రకటన అనేది తప్పు. సో ఇదండి ఈరోజు 10 minutesలో మీరు 20 క్వశ్చన్స్ వరకు అయితే చూస్తారు. నెక్స్ట్ వీడియోస్లో కూడా రిమైనింగ్ ఉండే క్వశ్చన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.